తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం భద్రాపేట గ్రామం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే భద్రాపేట గ్రామంలో ఈ యొక్క ప్రకృతిలో నివసిస్తున్నట్టు ప్రజలకైతే కనుక కిడ్నీ సమస్య వెంటాడుతుందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. అసలు గ్రామస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎంతమంది టెస్టులు చేశారు, ఎంతమంది ఇందులో కిడ్నీకి యొక్క అనారోగ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలు అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తాగే నీటిలో ప్రాబ్లమా లేదంటే ఏంటి ప్రాబ్లం అనేది కూడా ఒకసారి మాట్లాడి గ్రామస్తుల దగ్గర నుంచి మీకు మరిన్ని వివరాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ మనం అయితే కనుక పద్మనాభ మండలం భద్రాపేట గ్రామంలో అయితే ఉన్నాము. ప్రజెంట్ మనతో రాము గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాము గారు చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈ నీళ్ళు పోపడం వల్ల ముందు 150 మంది 70 మంది చేయించామండి. ఏంటి కిడ్నీ ప్రాబ్లం ఇక్కడ చేయిస్తే అందులోనే 52కి వచ్చింది. 52కి అంటే 52 మందికి ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 30 మందిని అందులో చేసుకోరు మళ్ళీ 30 మంది చేసుకుంటారు. 30 మంది మళ్ళీ అందులోనే 12 మందికి అందుకు వచ్చింది. అంతే నీళ్ళు ప్రాబ్లం వల్ల నీళ్ళు ఉట్టుకెళ్ళడం చేయడం ప్రాబ్లం మీద ఆ ప్యాంట్ అతను ఏ రాజు గారు ఇచ్చారు అంతే. ఇంకేటి ఈ ఆరో ప్లాంట్ అయితే ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ఇది కూడా ప్రధాన కారణం అని చెప్పేసి వాళ్ళు వచ్చి తీసిబట్టే తెలిసింది. లేకపోతే పనులకు వెళ్ళిపోయి వాళ్ళు తీసేవారు కాదు. ఊర్లోకి క్యాంప్ పెట్టాం. ఊర్లో క్యాంప్ పెడితే ఇలాగ జరిగిందనేసి వాళ్ళు చెప్తే రక్తం అది తనిఖీ చేశారు. ఇలా వచ్చింది జాగ్రత్త నీళ్ళు మంచినీళ్ళు వేయటని తనిఖీ కొట్టుకెళ్ళారు. ఏమన్నారు తనిఖీలు? ఏం జరిగింది? నీళ్ళు కొందరు బాగుందా, కొందరు బాగుంది అంత అంటారు. నీరు కలుషితం లేదని నీరు అంత అంటారు. మరి ఇంకేటి మనకి తెలియదు. ఇక్కడ దగ్గరలో డాక్టర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనుక రేవుడిలో ఉంది. రేవుడికి వెళ్తుంటారా లేదంటే ఎవరైనా ఆర్ఎంపీలు ఇక్కడికి వచ్చి? ఆర్ఎంపీలు లేరండి ఇక్కడ. అంత చదువుకునే వాళ్ళు అక్కనే ఇప్పుడు ఉంటే రేవుడి వెళ్ళిపోలేదు, లేకపోతే ఆటో కట్టించుకొని వెళ్ళిపోలేదు తారపలస. ఎక్కడో ఒక డాక్టర్ తెలిసిన రేవుడి నుంచి బతి వెళ్తే వాళ్ళు రాను భయం పడిపోతాను. ఆర్ఎంపీ డాక్టర్ ఇక్కడ చేయించుకొని ఎలా చేసినారు అలా చేసినారు అంటారు కదా బెడ్ డాక్టర్లు. వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ రానివారు. మరి డైరెక్ట్గా ఆటోల మీద ఆటో కట్టించుకొని వెళ్ళిపోలేదు. మరి ఇంకేం చెప్తే కష్టం అవుతుంది. మరి ఇక్కడ ఏ ఊరే అందుబాటులో ఇది. ఇక్కడ పిహెచ్ ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ పబ్లిక్ హాస్పిటల్ అయితే ఎక్కడ రేవుడిలో మరి దానికి వెళ్తాం సార్. రేవుడికి వెళ్తాం సార్. మరి ఇంకెక్కడికి వెళ్ళాం. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది ఇక్కడ? ప్రభుత్వం ఆంధ్రరావు శ్రీనివాసరావు వాళ్ళు వచ్చారు కదా, అది తీసుకొని ఈ కాలాలు చెత్తలు ఈ రోడ్లకి 20 లక్షలు ఛాన్స్ చేస్తాం రైన్ కాలాలు అని చెప్పారు. ఈ ప్యాంట్ అతను ఫ్రెండ్ అవ్వలేట కట్టించామన్నారు. ట్యాంక్ పెద్ద ట్యాంక్ కట్టించి పైపులో నీళ్ళు వెళ్ళి మట్టి వెళ్ళి అయిందని కట్టించామన్నారు. ఓకే అప్పర్ గారు చెప్పండి, అసలు ఈ ఊర్లో ఒక సమస్య ఏంటి? అసలు సమస్య అంటే వాటర్ ప్రాబ్లము. ఆ వాటర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా అనారోగ్యాలకి గురయ్యారు అందరూ. దాని మీద ఊళ్ళోనూ మెడికల్ క్యాంప్ పెట్టాము. దాని మీద ఒక్కొక్కరికి 1.2, 3 ఇలాగా కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్లు. చెప్తే దాని మీద మేము ఇది రాసిచ్చారు కేజీఎస్కి వెళ్ళమని. మా వాళ్ళు ఏంటంటే కొంతమంది కేజీఎస్కి వెళ్ళారు, కొంతమంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళి దానిలో ఉన్న స్పందనలో ఏదో పెట్టి ఏదేదో అడవిడి చేశారు. అడవిడి చేస్తే దీనికి ఏంటంటే బాగున్నాయి దానికి హాస్పిటల్కి వెళ్ళాలి. కలెక్టర్ ఆఫీస్కి వేస్ట్, స్పందనలో పెట్టాలి ఇవన్నీ. అదేంటంటే ఊరంతా అలర్ అయింది. ఎక్కువగా ఊరంతా బాగున్నట్టుగా ఏదో జరిగిపోయినట్టుగా ఎక్కువగా ఇదయ్యారు. దాని మీద రాజకీయ నాయకులు అంతా వచ్చారు. వచ్చి ఏంటి ప్రాబ్లం అంటే ఈ ఊరికి కరెంటు, నీళ్ళు, డ్రైనేజీలు ఇదే ప్రాబ్లం. వాటి వల్ల అనారోగ్యాలు అవుతాయని చెప్పాము. చెప్తే ఇమీడియట్లీ కరెంటు ప్రాబ్లం ఓకే అయింది. డ్రైనేజీ కూడా 20 లక్షలు ఛార్జ్ చేశారు. డ్రైనేజీ కూడా ఓకే అయింది. ప్లాంట్ తయారవుతుంది. ఇచ్చారు వాటర్ కబోర్ ఇచ్చారు సొంతంగా. ఊరుకున్న సమస్యలు ఇవే, ఇంకంతకంటే ఇంకేం లేదు. ఎవరికైనా అనారోగ్యం అంటే డాక్టర్లు కూడా 4 రోజులు లేకుండా ఇక్కడ క్యాంప్ పెట్టారు. అంతా బాగా జరిగింది. అసలు ఎంతమంది టెస్ట్ చేయడం జరిగింది? ఎంతమందికి కిడ్నీలో? 140 మంది చేశారు ఫస్ట్. మళ్ళీ వచ్చి 30 మంది చేశారు. 170 మంది చేశారు. చేస్తే అందులోనూ 50 మందికి చూపించింది అన్నారు. మళ్ళీ తిరిగి దాన్ని చేయించుకుంటే దానిలోనూ 15 మందికి వచ్చింది అన్నారు.
ఓకే. మిగతా అంతా బాగానే ఉందన్నారు. తర్వాత కొంతమంది మళ్ళీ ప్రైవేట్ని చేయించుకుంటారు వెళ్ళి, ఈ గవర్నమెంట్ది కాకుండా చేయించుకుంటే కొంతమందికి ఏమి చూపించలేదు, బాగానే ఉంది. లాస్ట్కి అంతా ఏంటంటే 10 మందికి అనారోగ్యానికి గురైనట్టుగా చూపించింది. వాళ్ళు కూడా డైలీ కేజెస్కి వెళ్ళి అని చేయించుకొని చూపించుకుంటారు, ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది. ఓకే. థ్యాంక్ యూ. నేను కూడా చేయించుకున్నాను, బాగానే వచ్చింది. అంటే సొంత మోటార్లు ఉన్నాయి, సొంతంగా ఓడుకుండా ఉన్నాం, అలాగని కాదు, ఊరంతా ఓడుతాను ఈ వాటర్, అందరికీ బాగానే ఉంది. 10 మందికి గురైంది, అది కూడా అందులో గట్టిగా 5 అయిన వాళ్ళకి 4 ఎదురైనారు. ఓకే. వాళ్ళు కంటిన్యూగా కేజెస్కి మందులకి వెళ్తాంటారు వస్తుంటారు. నెల రోజులు మెడికల్ క్యాంప్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఈ మధ్యన. మొన్నటి నుంచే రాలేదు కానీ ఇంతవరకు డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఓకే. ఇప్పుడు కూడా ఏదైనా అవసరం ఫోన్ చేస్తే వచ్చేస్తాంటారు. ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగానే ఉంది సార్. మీ పేరు? పైడమ్మ. పైడమ్ గారు, అదే మీ అబ్బాయికి కిడ్నీ సమస్య ఉందని చెప్పి చెప్పారు డాక్టర్లు. ఇదండి ఏడు చెప్పినారు, మరి అడుగు తెలిసి తెలుస్తుంది. అయితే కిడ్నీ సమస్య నేను అప్పుడు ఊళ్ళో ఉన్నాను, ఊరు వెళ్ళాను కొడుకు కాడికి. వెళ్తే వాళ్ళందరికీ ఊళ్ళకో ఎందరికో ఉన్నాయని అన్నారట. ఇప్పుడు మీ అబ్బాయి మరో లోవులో మా అబ్బాయి పని అక్కడ దున్నించుతాండ. మందులు వాడుతున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి? మందులు వాడుతున్నాడు. కూరలు ఏడుతుండ, మసాలా ఏడుతుండ. విశాఖపట్నం భీమిని నియోజకవర్గం పద్మనాభ మండలం భద్రాపేట గ్రామంలో అయితే కనుక ఈ యొక్క కిడ్నీ బాధితులకు సంబంధించి చాలా వరకు అంటే గత 5 ఏళ్లలో అయితే కనుక 10 మంది పైగా ఈ యొక్క కిడ్నీ యొక్క బాధితులు అయితే మరణించిన పరిస్థితి కనిపిస్తుంది గ్రామస్తులు చెప్తున్న వివరాల వరకు. సో ఇందులో భాగంగా ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి నీరు కానీ డల్ అనే ఆరో ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది రోటరీ క్లబ్ వారు. అండ్ అలానే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ 3 ఫేజ్ కరెంట్ కానీ, సో ఇది ఏదైతే ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా ఈ యొక్క చర్యలు అయితే మొదలైన చెప్పొచ్చు. శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.